హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. సో రోజుకైతే పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సో దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆధునిక మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,000 పలకగా గరిష్ట ధర వచ్చి 7,990 రూపాయలు పలికింది. గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,400 ఉండగా గరిష్ట ధర వచ్చి 8,160 రూపాయలుగా పలికింది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000గా పలికి గరిష్ట ధర వచ్చి 7,860 రూపాయలు పలికింది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 2,006 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,173 రూపాయలు పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000గా పలికి గరిష్ట ధర వచ్చి 7,600 పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,300గా పలికి గరిష్ట ధర వచ్చి 7,870 రూపాయలుగా ఉన్నది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,200గా పలికి గరిష్ట ధర వచ్చి 7,065 రూపాయలుగా పలికింది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,070 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 6,800గా పలికింది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,679 రూపాయలుగా పలికి గరిష్ట ధర వచ్చి 8,399 రూపాయలుగా పలికింది. సో తమిళనాడు రాష్ట్రంలో అయితే కాస్త పత్తిలు పెరిగినాయి. గరిష్ట ధర వచ్చి 8,399 రూపాయల నుంచి 8,400 పలుకుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,200గా పలికి గరిష్ట ధర వచ్చి 7,700 పలికింది. సో తెలంగాణ మార్కెట్లో అంటే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధరలు పర్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్.